అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన ఇష్టమైన చోటు అనే కథను విందాం. ఈ కథ ఆగస్టు 1996 చందమామలో ప్రచురింపబడింది. రంగాపురం గొప్ప యాత్రాస్థలం. అక్కడ పరమశివుడికి గొప్ప ఆలయం ఉన్నది. అందమైన ఉద్యానవనం ఉంది. ఆ ఊళ్ళోని నాట్య మందిరంలో ఉదయం నుంచి రాత్రి దాకా నృత్య సంగీత ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. గ్రంథాలయంలో ఎన్నో అపూర్వ గ్రంథాలున్నాయి. ఇవన్నీ చూడాలని నరసింహం ఆ ఊరు వచ్చాడు. ఆ ఊళ్ళో ఆయన పెదనాన్న రామయ్య ఉంటున్నాడు. రామయ్యకు చంద్రం, సోమం, గోపి, విశ్వం అనే 4 కొడుకులున్నారు. పెద్దవాడు చంద్రం, నరసింహం ఈడువాడు. 4 అన్నదమ్ములు నరసింహం రాకకు ఎంతో సంతోషించి ఊరంతా తిప్పి విశేషాలన్నీ స్వయంగా చూపారు. మీ ఊరు చాలా బాగుంది. 4 రోజులుండిపోవాలని వచ్చాను. 40 రోజులు ఉండాలనిపిస్తున్నది అని నరసింహం రంగాపురాన్ని మెచ్చుకున్నాడు. ఇందుకు 4 అన్నదమ్ములు బ్రహ్మానందపడ్డారు. అయితే వాళ్ళంతటితో ఊరుకోక అన్నింట్లోకి నరసింహానికి బాగా నచ్చినదేమిటో చెప్పమని నొక్కి నొక్కి అడిగారు. అప్పుడు నరసింహం, మనకే చోటు ఇష్టంగా ఉంటుందో అక్కడ ఎక్కువసేపు ఉండగలుగుతాం. నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి మనకిష్టమైన చోటు మనకే తెలియదు. మీరు నలుగురు 4 రోజుల పాటు ఈ 4 చోట్లలోనూ గడిపిరండి. ఎక్కడ ఎక్కువసేపు ఉండగలిగితే అదే మీకు ఇష్టమైన చోటు. మీకు ఇష్టమైన చోటు తెలిసాక నేను నా విషయం చెబుతాను అన్నాడు. ఈ సూచన అన్నదమ్ములకు నచ్చింది. వాళ్ళు 4 రోజుల పాటు 4 చోట్లలోనూ గడిపి వచ్చారు. అప్పుడు వాళ్ళకు ఒక విషయం తెలిసి వచ్చింది. తమకు నచ్చిన చోటే కాక మిగతా చోట్ల కూడా ఆకర్షణ ఉంది. తమకు నచ్చమనుకున్న ప్రాంతాల్లో కూడా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువసేపు ఉండగలిగారు. ఇది విన్న నరసింహం వాళ్లతో, చూశారా, మీరు అనవసరంగా భ్రమలో ఉన్నారు. ఏ స్థలానికైనా ఏదో గొప్పతనం ఉంటుంది. విశాల హృదయం ఉంటే అన్నీ మనకు నచ్చుతాయి అన్నాడు. ఈ సమాధానం అన్నదమ్ముల్లో ఎవరికీ నచ్చలేదు. వాళ్ళు ఏకకంఠంతో, అలా తప్పించుకునేందుకు వీల్లేదు. నువ్వు కూడా 4 రోజుల పాటు ఆ 4 చోట్ల గడిపిరా. ఎక్కడ ఎక్కువసేపు ఉంటే అది నీకు ఇష్టమైన చోటు అన్నారు. అయ్యో, ఇంకా మీకు తెలియలేదా? ఈ ఊళ్ళో మనందరికీ ఇష్టమైన చోటు ఒక్కటేనని తేలిపోయింది కదా, ఇంకా పరీక్షలు ఎందుకు అన్నాడు నరసింహం. నిజానికి చంద్రం ఆలయంలోనూ, సోము ఉద్యానవనంలోనూ, గోపి నృత్యమందిరంలోనూ, విశ్వం గ్రంథాలయంలోనూ ఎక్కువసేపు గడిపారు. అందువల్ల వాళ్ళు నరసింహం మాటలకు తికమకబడి, నీ మాటలు మాకు అర్థం కావడం లేదు అన్నాడు. నరసింహం చిరునవ్వు నవ్వి, ఇలాంటి గొప్ప విశేషాలు రంగాపురంలో మాత్రమే ఉన్నాయనుకుంటున్నారా? ఇంకా ఇంద్రప్రస్థం, హస్తినాపురం, ఉజ్జయిని, తక్షశిల, అమరావతి, విజయనగరం, శ్రీరంగపట్నం వగైరా ఊళ్ళెన్నో ఉన్నాయి. ప్రతి చోట ఇంతకంటే గొప్పవి, ఎంతో ముఖ్యమైన విశేషాలు ఉన్నాయి. అయినా నేను ఈ ఊరు ఎందుకు వచ్చాను? పెదనాన్న ప్రేమను పొందాలని, పెద్దమ్మ ఆత్మీయతను రుచి చూడాలని, మీతో స్నేహభావం పంచుకోవాలని. అలానే ఇక్కడ నాకు ఇష్టమైన చోటు మీ ఇల్లు. ఎక్కడెక్కడ తిరిగినా అక్కడ ఉండిపోలేము కదా. చివరకు ఇంటికి చేరాలనుకుంటాం, అక్కడే ఉండాలనుకుంటాం. ఈ ఊళ్ళో మీరు ఎక్కడెంతసేపు ఉన్నా ఎక్కువసేపు ఉండేది మీ ఇంట్లోనే. కాబట్టి మీకు ఇష్టమైన చోటు మీ ఇల్లు. ఈ ఊళ్ళో నాకు ఇష్టమైనది మీ ఇల్లే కాదంటారా అన్నాడు. 4 అన్నదమ్ములు అవునన్నట్టు సంతోషంగా తలలు ఊపారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.